నమస్కారం అండి. నేను మీ కామాక్షిని. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చాను. 4 సంవత్సరాల క్రితం మహాభారత మహేతిహాసాన్ని ఆమూలాగ్రం చదవాలి అనే సదుద్దేశంతో చదవడం ప్రారంభించాను. ఆ క్రమంలోనే మహాభారతంలో ఉండేటువంటి ఆఖ్యానాల్ని, ఉపాఖ్యానాల్ని యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ అందించాలి అని ప్రారంభం చేశాను. అందులో భాగంగానే ధర్మవ్యాధోపాఖ్యానం అనే ఒక కథని 3 వీడియోల రూపంలో నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోలకి మెంతోజీ కామ్టేకర్ అనే ఒక వ్యక్తి తెలంగాణ నుంచి, ఆయన పురుషుడో స్త్రీ కూడా నాకు స్పష్టత రాలేదు, తెలంగాణ నుంచి కామెంట్ చేశారండి. ధర్మవ్యాధోపాఖ్యానంలో ఏ ధర్మవ్యాధుడైతే ఉన్నాడో ఆయన శూద్రుడు కాదమ్మా, ఆయన క్షత్రియుడు అని ఆయన మెసేజ్ పెట్టారు. నేను వ్యాస మహర్షి చేత రచింపబడినటువంటి మూల మహాభారతాన్ని స్పష్టంగా చదివాను. వ్యాస భగవానుడి చేత రచింపబడినటువంటి మూల మహాభారతంలో వనపర్వంలో 206వ అధ్యాయం నుంచి 216వ అధ్యాయం వరకు ధర్మవ్యాధోపాఖ్యానం ఉంది. ఆ ధర్మవ్యాధోపాఖ్యానంలో వర్ణింపబడినటువంటి ఏ ధర్మవ్యాధుడైతే ఉన్నాడో ఆయన 100% శూద్రుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కథలో ధర్మవ్యాధుడు కౌశిక మహర్షికి తన గత జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తాడు. పోనీ గత జన్మలో ఏమైనా ఈ ధర్మవ్యాధుడు క్షత్రియుడా అంటే గత జన్మలో కూడా ఆయన క్షత్రియుడు కాదండి, బ్రాహ్మణుడు. ఒక శాప కారణంగా ఆయన ఈ జన్మలో శూద్రుడిగా జన్మించినప్పటికీ కూడాను గత జన్మలో అభ్యసించినటువంటి వేద జ్ఞానము, ధర్మ సూక్ష్మాలు ఆయనకి సంస్కార రూపంలో ఈ జన్మలో కూడా ఉన్నాయి. దాన్ని ఆచరిస్తూ కూడా ఉన్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నేను మూల మహాభారతాన్ని, సంస్కృత శ్లోకాల్ని చదివాను, తెలుగు వ్యాఖ్యానం చదివాను, అలాగే హిందీ వ్యాఖ్యానం కూడా చదివాను. కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి మీకు ఇలా ఎక్కడ మీరు విన్నారో, ఎక్కడ చదివారో నాకైతే అర్థం కాలేదు. లోకంలో మూలంలో ఉండేటువంటి విషయానికి విరుద్ధంగా అనేక విషయాలు ప్రచారంలోకి వస్తాయి. ఉదాహరణకి రామాయణం మనం తీసుకున్నట్లయితే, రాముడు, శ్రీరామచంద్రుడు సీతాదేవిని అరణ్యాలకు ఎందుకు పంపించాడు అంటే మనకు తెలిసినటువంటి విషయం ఏమిటి? ఎవరో ఒక చాకలివాడు అన్న చిన్న మాటని ఆధారం చేసుకుని శ్రీరామచంద్రుడు సీతాదేవిని అరణ్యాలకు పంపించారు అని మనందరికీ తెలుసు. కానీ నిజానికి ఒక చాకలివాడు అన్న మాటని ఆధారంగా చేసుకుని శ్రీరామచంద్రుడు సీతామాతని అడవులకు పంపించాడా అంటే కాదండి. అది ఒక జన సమూహం యొక్క అభిప్రాయం. జన సమూహాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్పకుండా రాజు. కాబట్టి ఆ సమూహ అభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చి దాని ప్రకారం సీతాదేవిని అడవులకు పంపించాడు శ్రీరామచంద్రుడు. ఇది మూలంలో ఉండేటువంటి అంశం. కానీ సినిమాల కారణంగా ఎవరో ఒక చిన్న చాకలివాడు అన్న మాటను ఆధారంగా చేసుకుని రాముడు సీతామాత అరణ్యాలకు పంపించారు అనేసి మనందరం అభిప్రాయపడతాం. అదేవిధంగా మహాభారతం తీసుకున్నట్లయితే శకుంతలోపాఖ్యానం మహాభారతంలో ఉంది. అందులో నాయకుడైనటువంటి దుష్యంతుడు నిజానికి ఒక మోసగాడు. అక్కడ శకుంతలతో జరిగినటువంటి తన పరిచయం అంతా గుర్తున్నప్పటికీ కూడా నువ్వెవరో నాకు తెలియదు, నాకేమీ గుర్తులేదు అంటాడు. కాబట్టి మహాభారతంలో ఉండేటువంటి దుష్యంతుడు ఒక మోసగాడు. ఆ శకుంతలోపాఖ్యానాన్ని ఆధారంగా తీసుకుని కాళిదాసు మహాకవి అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం రచించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో నాయకుడైనటువంటి దుష్యంతుడు చాలా మంచివాడు. ఎందుకు అంటే సంస్కృత కావ్యాలకి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి అలాగే ఉండాలి. సంస్కృత కావ్యాలలో హీరో అంటే నాయకుడు ఎప్పుడు మంచివాడై ఉండాలి. ఎందుకంటే ఆ హీరో పాత్ర ఏదైతే ఉందో అది 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎందుకంటే హీరోని అందరూ అనుకరిస్తారు కాబట్టి మహాకావ్య లక్షణానుగుణంగా ఆయన మూల మహాభారతంలో ఉండేటువంటి దుష్యంతుడు చెడ్డవాడైనప్పటికీ ఆయన ఆ శకుంతలతో కలిగినటువంటి పరిచయాన్ని మర్చిపోవడానికి గల కారణాన్ని కప్పిపుచ్చాడు కాళిదాసు. దుర్వాస శాప వృత్తాంతాన్ని కల్పించి, అంటే దుర్వాస మహర్షి వచ్చి శపించడం కారణంగానే దుష్యంతుడు శకుంతలను మర్చిపోయాడు తప్ప సహజంగా ఆయన మర్చిపోడు.
ఆయన మంచివాడేను, ఆయన తిరస్కరించడు అని కాళిదాసు దాన్ని కాస్త కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. కానీ లోకంలో ప్రచారంలో ఉండేది ఏది? అభిజ్ఞాన శాకుంతలమే. కాళిదాసు రచించినటువంటి దుష్యంతుడే ప్రచారంలో ఉన్నాడు. కానీ మూల మహాభారతంలో శకుంతలోపాఖ్యానంలో ఉండేటువంటి మోసగాడైన దుష్యంతుడు మన ఎవరికి తెలియదు. దీనికన్నిటికీ కారణం ఏమిటి అంటే నాటకాలు, సినిమాలు, కథలు, లోకంలో ప్రచారంలోకి వచ్చినటువంటి కథలే ఆధారం. మూలంలో ఒకటి ఉంటే ప్రచారంలోకి మరొకటి వస్తుంది. అందులో మనం ఏమీ చేయలేం, ఎందుకంటే కవి స్వతంత్రుడు కాబట్టి. ఈ విధంగా ఏ విధంగా మీరు ఎక్కడ చూశారో ఎక్కడ విన్నారో నాకైతే తెలీదు. కానీ మూల మహాభారతంలో ఉండేటువంటి ధర్మవ్యాధుడు 100% శూద్రుడే, క్షత్రియుడు కాదు, సూర్యవంశీయుడు కాదు. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఆ ధర్మవ్యాధుడు ఎప్పుడైతే మాంస విక్రయణం చేస్తూ ఉంటాడో అక్కడ మేక, గొర్రె, జింకన తప్ప ఇంకేమి అమ్మేవాళ్లు కాదు, తినేవాళ్లు కాదు అని మీరు అన్నారు. మేక, గొర్రె, జింక కాకుండా ఇంకా అనేక జంతువుల యొక్క మాంసాన్ని, ఈ విషయం గురించి నేను పెద్ద దలుచుకోలేదు. ఇంకా అనేక జంతువుల యొక్క మాంస విక్రయం చేసినట్టు కూడా భారతంలో ఉందండి. కావాలంటే మీరు వనపర్వంలో 206వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మీరు చదువుకోవచ్చు. ఇదే క్రమంలో మరి మీరు ఇంకొక మెసేజ్ కూడా పెట్టారు. అమ్మా, మీరు చాలా తెలుసుకోవాలి అన్నారు. ఇది మాత్రం సత్యం అండి. మీరు చెప్పింది 100% సత్యం. ఎందుకంటే నేను చాలా తెలుసుకోవాలి. జ్ఞానం అనేది అనంతం అండి. అంతా తెలిసేసుకున్నాను, నాకు ఇంక అయిపోయింది, నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనేవాడు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఆ మాట అంటే అంతకంటే మూర్ఖులు మరొకరు లేరు అని అర్థం. ఎందుకంటే జ్ఞానం అనేది సముద్రం అండి. తెలుసుకుంటూ ఉండాలి, ఎప్పటికీ జీవితాంతం తెలుసుకుంటూ ఉండాలి. ఈ సందర్భంలో భర్తృహరి రచించినటువంటి ఒక సుభాషితం నాకు గుర్తొస్తుందండి. అదేంటంటే, యదా కించిజ్ఞోహం గజ ఇవ మదాంధ సమభవం తదా సర్వజ్ఞోస్మీత్యభవదవలిప్తం మమ మనః యదా కించిత్ కించిత్ బుధజన సకాశాదవగతం తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః అంటాడు భర్తృహరి. యదా కించిజ్ఞాహం, నేను ఎప్పుడు అల్పజ్ఞుడను అప్పుడు గజ ఇవ మదాంధ సమభవం తదా సర్వజ్ఞోస్మీతి, నేను సర్వజ్ఞుడని అని మదమెక్కిన గజంలాగా విర్రవీగుతూ ఉండేవాడిని. ఎప్పుడు ఒక పుస్తకం చదివాను, అమ్మా ఈ పుస్తకం మొత్తం నాకు తెలుసు అనేటువంటి ఒక అహంకారం అన్నమాట. ఎందుకంటే నీకు ఏది తెలుసో అదే నీకు తెలుసు. నువ్వు తెలుసుకున్నదెంత అనేది నీకు తెలుసు. తెలుసుకోవాల్సింది ఇంకా ఎంత ఉంది అనేది నీకు తెలియదు. అప్పుడు నీకు గర్వం వస్తుంది. జ్ఞానం అనేది ఒక సముద్రం. ఆ సముద్రంలో మనం నేర్చుకున్న జీవితాంతం నేర్చుకుంటే ఆ సింధువులో నుంచి ఒక బిందువు మాత్రమే, ఆ బిందువులో కూడా ఏదో ఒక లేశ మాత్రమే మనం నేర్చుకోగలం. మరి ఈ గర్వం ఎప్పుడు పోయింది అంటే, యదా కించిత్ కించిత్ బుధజన సకాశాదవగతం, ఆ తర్వాత జ్ఞానులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కించిత్ కించిత్ అవగతం, కొంచెం కొంచెం నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఎంత ఉంది అని ఎప్పుడైతే నాకు తెలిసిందో, నేను తెలుసుకున్నది ఒక సింధువులో బిందువు మాత్రమే అనే జ్ఞానం నాకు ఎప్పుడైతే కలిగిందో, తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః, మదం అనేటువంటి ఆ జ్వరం తగ్గిపోయింది. ఎందుకంటే నాకు తెలిసింది చాలా తక్కువ అనే విషయం నాకు అప్పుడు తెలిసింది. కాబట్టి ప్రతి మనిషి జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. అందుకనే అంటారు, నహి సర్వః సర్వం జానాతి, నేను సర్వజ్ఞుడు, నాకు అన్నీ తెలుసని ఎవరన్నా అన్నారు అంటే అంతకంటే మూర్ఖుడు మరొకడు లేడు అన్నమాట. మీరు చెప్పింది 100% నిజమండి. నేను చాలా తెలుసుకోవాలి, తెలుసుకుంటూ ఉన్నాను, తెలుసుకున్నంత తెలుసుకుంటాను. కాబట్టి మీకు ఈ విషయంలో కానీ మళ్ళీ సందేహంగా ఉంటే మూల మహాభారతంలో వనపర్వంలో 206వ అధ్యాయం నుంచి 216వ అధ్యాయం వరకు ఉండేటువంటి కథను ఒకసారి మీరు చూడండి. తర్వాత ఇదే విషయంలో ఒక సోదరి, ఆమె పేరు శాంతి
6674 అనే అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చిందండి. మహాభారతంలో బర్బరీక వృత్తాంతం ఉందని నేను విన్నాను, అది ఎక్కడ ఉంది అని వారు ప్రశ్నించారు. మహాభారతంలో, వ్యాస మహాభారతంలో బర్బరీక వృత్తాంతం ఎక్కడా లేదండి. జైమిని భారతంలో ఉంది. అలాగే పూర్వగాథాలహరిలో కూడా ఈ బర్బరీక వృత్తాంతం ఉంది, మహాభారతంలో లేదండి. కాబట్టి ఇటువంటి విషయాలను మీకు తెలియజేస్తూ ఉంటాను. మీకు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి.